తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సారు ములుగు జిల్లాలున్న కర్రెగుట్టకు పోయిండట. అగోబోదిక్కు రాష్ట్రంలో ఉన్న మావోయిస్టులు అంతా కూడా వనాలు ఈడిచి జనాల్లా కలిసేదందుకు వస్తుర్రు, జనశ్రవంతిలా కలిసిపోతుర్రు అంటుంటే ఇప్పుడు డీజీపీ సారు ఎందుకు అడవిలకు పోయిండు అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండి. ములుగు జిల్లా ఎగడాపురం మండలం పామునూరు ఊరి శివార్లు ఉన్న కర్రెగుట్టల మొత్తం కలిదిరిగిండట. అటర్గసిక్కి పోలీసు అవుట్ పోస్టు పామునూరు ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ను కొలాయించిండట. మూరు నుంచి పామునూరు దాకా మొత్తం అడవి ఉన్నది కాబట్టి ఇప్పుడు అంతా కూడా రోడ్డు చేస్తున్నాము, అడవి బిడ్డలకు ఇబ్బందులు రాకుండా రాకపోకలు మంచిగా సాగేటట్టు చూస్తున్నామని చెప్పుకొచ్చిండట. అట్లనే అడవి బిడ్డలకు పనికొచ్చేటట్టు లైట్లు సామాన్లు కూడా ఇచ్చే పేరంటం పెట్టుకున్నారు. డోలి జెల్లా తడపల ఊర్లను కూడా తాకుకుంటా ఇప్పుడు రోడ్లు ఎయ్యబోతున్నాము, గిరిజన బిడ్డల బతుకులు మార్చే పని పెట్టుకున్నాము అన్నాడట. అయ్యా డీజీపీ శివధర్ రెడ్డి సారు, అటు రాష్ట్రంలో మావోయిస్టులను మొత్తం అంతం చేసినాము, ఇప్పుడు అడవుల పొంట అన్నలు ఎవ్వరు లేరు, అందరినీ జనశ్రవంతిలా కలిపినామని చెప్పుకొస్తున్నారు. కానీ మొదలు అడవి బిడ్డలకు ఆసరయ్యేటట్టు కూడా పనులు చేస్తే బాగుంటది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.